నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో మంచి రుచిగా సోలాల్ బిర్యానీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఈ సీజన్లో మాత్రమే దొరికే కందికాయతో ఎంతో రుచిగా ఇలా చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం ఉదయం లంచ్ బాక్స్ లోకైనా లేదా మధ్యాహ్నం భోజనంలోకి చేసుకున్న మంచి ఫ్లేవర్ఫుల్ గా ప్రోటీన్ ఫుల్ గా తినచ్చు అన్నమాట. ఈ విధంగా చేస్తే త్వరగా చేసేయడమే కాదు, ఉప్పు కారం స్పైసెస్ అన్ని బాగా సరిపోయి మంచి రుచిగా ఉంటుంది. మరి నేను కందులతో ఈ టేస్టీ పులావ్ని ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్ వరకు రైస్ ని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ ని వాడుతున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ రైస్ నైనా వాడొచ్చు. ఇలా ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్నాక మళ్ళీ నీళ్లను తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. అలాగే కందులు వచ్చేసి ఇక్కడ నేను 300 నుండి 400 గ్రాముల వరకు తీసుకున్నాను. ఈ కందికాయను ఒలుచుకుంటూ ఈ కందులను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో న్యూట్రిషియస్ వాల్యూస్ అయినా, విటమిన్స్, మినరల్స్ అయినా చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఇందులో చాలా అధికమండి. కాబట్టి ఈ సీజన్లో దొరికే కందులతో డెఫినెట్గా ఇలా పులావ్ కానీ లేదా కర్రీ కానీ ట్రై చేయండి. చాలా వరకు కందులను ఉప్పు వేసి పల్లికాయ ఉడికించినట్టుగా ఉడికించుకొని సాయంత్రం టైం పాస్ గా తింటుంటారు. అలా తిన్నా బాగుంటుంది. కానీ వాటితో పాటు ఇలా పులావ్ చేసుకున్నా లేదా కర్రీలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మరొక వీడియోలో కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇలా కందులన్నీ ఒలిచి తీసుకున్నాక మనకు ఇన్ని కందుల వరకు వచ్చాయి. వీటిని మనం రైస్ తీసుకున్న గ్లాస్ తోనే మెజర్ చేసి చూసామంటే 30 గ్లాస్ వరకు కంది గింజలు వచ్చాయి. వీటిని రెడీగా పక్కనుంచి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి ఒక 10 పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కని, అలాగే 4-5 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేస్తున్నాను. వీటితో పాటే మరొక 5-6 ఎండుమిరపకాయల్ని తీసుకోండి. మీరు కావాలంటే ఎండుమిరపకాయలకు బదులుగా 1 టీ స్పూన్ కారమైనా వాడొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకోండి. ఇక్కడ నేను క్విక్గా చేయడానికి కుక్కర్లో చేస్తున్నాను. మీరు సేమ్ ప్రాసెస్తో గిన్నెలో అయినా వండి తీసుకోవచ్చు. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, మరో 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకుల్ని, చిన్న దాల్చిన చెక్క ముక్కను, 3-4 యాలక్కులు, 4-5 లవంగాలను, 1 బడి ఇలాచీని, అలాగే 1 టీ స్పూన్ సాజీరను తీసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇలా మన ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్రై చేయండి. ఇందులోకి సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పు వరకు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసామంటే ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ మారుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒలిచిపెట్టిన కందులను తీసుకోండి. వీటితో పాటే 1 కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని, అలాగే 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని, 2 టమాటా ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులో క్యారెట్, ఆలు వేయకుండా అయినా చేయొచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా మళ్ళీ మసాలాలు వేయట్లేదండి. మీరు కొంచెం ఇంకా స్పైసీగా మసాలా ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని తీసుకోవచ్చు. అలాగే ఉప్పు వచ్చేసి మనం చేసే ఈ క్వాంటిటీకి 1.5 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. వీటిని కూడా ఇలా మంచిగా కలిపాక ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు మగ్గబెట్టండి. దీంతో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటికీ ఉప్పు కారాలు బాగా పడతాయి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి ఇందులోకి నానబెట్టిన బియ్యం తీసుకొని బాగా కలపండి. మరీ ఎక్కువగా కాకుండా గరిటెను అంచుల చుట్టూ పోనిస్తూ కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనాకును, తరిగిన కొత్తిమీరాకును ఒక పిడికిడంతా తీసుకోండి. అలాగే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకుని కలపండి. అలాగే ఇక్కడ మనం బాస్మతి రైస్ వాడుతున్నాం కాబట్టి 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకున్నాము. మీరు నార్మల్ రైస్ వాడుతున్నట్లయితే 2 గ్లాసుల నీళ్ళను తీసుకోండి. ఇలా కలిపాక కొంచెం రుచి చూసి ఉప్పు సరిపోకపోతే పైనుండి వేసి కలపచ్చు. బట్ నాకైతే సాల్ట్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి.
ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి, విజిల్‌లోని గాలి మొత్తం పోయాక పక్కకు తీసుకొని చూపిస్తున్నాను. చూడండి మన సోలాల్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని సోలాల్ బిర్యానీ అని లేదా కందుల పులావ్ అని అంటారు. వేరేదైనా రుచి మాత్రం చాలా చాలా బావుంటుంది. ఈ పులావ్‌కి పక్కన కొంచెం పెరుగు రైతను పెట్టుకొని హ్యాపీగా తినేయొచ్చు. అలాగే మరొకటేంటంటే మీకు కందులు దొరకనప్పుడు కందులకు బదులుగా బఠానీ వేసుకొని సేమ్ ప్రాసెస్‌తో అయినా చేసుకోవచ్చు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.